మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరంతా ఇంటర్నెట్ చూస్తారు కదా. సో ఈరోజు సాయంకాలం మీరు గూగుల్ అమ్మని అడగండి, రోటరీ అంటే ఏంటి, వాట్ ఈజ్ రోటరీ అడగతారా, చూస్తారా? అలాగే ఇంటరాక్ట్ అంటే ఏంటి, రోటరాక్ట్ అంటే ఏంటి? ఎందుకంటే మీరు చేరినప్పుడు మీరు చేరే సంస్థ గురించి, ఆ సంస్థ చేసే పనుల గురించి, మనం ఆ సంస్థలో ఎలా ఇమ్మడగలుగుతాం అనే దాని గురించి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్గా ఒక కోర్సులో జాయిన్ అవుతారంటే మీరు ఆ కోర్సు గురించి ఏంటి, ఈ కోర్సు చదివిన దానివల్ల నాకు ఉపయోగం ఏంటి, ఈ కోర్సు చదివిన దానివల్ల నేను సొసైటీకి ఏం చేయగలుగుతాను, ఈ కోర్సు చదివిన దానివల్ల నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ కోర్సు చదివిన దానివల్ల నేను నా దేశానికి నా సంఘానికి నేను ఏం చేయగలుగుతాను, నేను ఒక నాలెడ్జ్ మీకు వస్తుంది పర్టికులర్గా. అదేవిధంగా మీరు జాయిన్ అయ్యే సంస్థ గురించి కూడా, సంస్థలో జాయిన్ తర్వాత కన్నా జాయిన్ కాకముందు ఆ సంస్థ ఏమిటో, ఆ సంస్థ స్థితిగతులు ఏంటి, ఆ సంస్థను స్థాపించిన వాళ్ళు ఏంటి, ఆ సంస్థ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, అది మీరు తెలుసుకోవాలి. ఈ సంస్థ రోటరీ అనే సంస్థ 1905 సంవత్సరంలో పాల్ హారిస్ అనే ఒక పెద్ద మనిషి, ఆయన ఒక విశాల దృక్పథంతో, ముందు చూపుతో, ఆయన థింకింగ్ విజనరీ మ్యాన్ అలాంగ్ విత్ 3 more ఫ్రెండ్స్ కలిసి ఈ రోటరీ అనే ఒక సంస్థను స్థాపించారు. ఎవరితో కలిసి స్థాపించారు? ఫ్రెండ్స్తో కలిసి స్థాపించారు. వాళ్ళు వేరే వేరే వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళతో కలిసి స్థాపించారు. అది ఈరోజు 120 సంవత్సరాలది, 220 దేశాల్లో 1.15 మిలియన్ పీపుల్తో అప్రఘాతంగా, ఒకప్పట్లో రవి అస్తమించని సూర్యుడు అనే ఒక నినాదం ఉండేది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని భరోసా ఇచ్చింది ఏ సంస్థ అంటే ఈ రోటరీ సంస్థ అని నేను ఘంటాపరంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము చిన్నప్పుడు మీరు చదువుకునేటప్పుడు మా స్కూల్స్లో కనీసం అంటే 5 నుంచి 10 మంది పోలియో బారిన పడి దేక్కుంటా పాక్కుంటా వచ్చి ఒక మూల కూర్చునేవాళ్ళు. ఈరోజు మీకు స్కూల్స్లో మీతో కూడా చదువుకునే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఒక పోలియో బారిన పడలేదంటే ఆ దానికి కారణం ఏదంటే ఈ సంస్థ అని నేను ఘంటాపరంగా చెప్తున్నాను. 25,000 కోట్లు ఖర్చు పెట్టి మన దేశంలో ఈ పోలియో అనే మహమ్మారిని తరుముకొట్టినటువంటి గొప్ప సంస్థ రోటరీ. ఈ రోటరీకి కులాలు, మతాలు, ప్రాంతాలు, ధనికులు, పేదలు అనే ఒక తేడా లేకుండా అందరూ బాగుండాలా, అందరితో నేనుండాలా, నాకు స్వార్థమే కాదు సర్వీస్ చేయడమే నాలో ఉండేది అని చెప్పుకొని నడుచుకొని ముందుకు పోతున్నటువంటి సంస్థ ఏదంటే ఒక రోటరీ సంస్థ మాత్రమే. కానీ మాకేంటి, మేము చిన్నపిల్లలు మేము ఏం చేయగలుగుతామని అంటే, మీరు చిన్నప్పటి నుంచే ఒక మంచి మార్గంలో, ఒక సన్మార్గంలో ఉండి మీరు మీ తోటి చదువుకునే పిల్లలకి ఒక దిశ, ఒక మార్గం ఉంటే ఇలా ఉండాలి, ఇలా రోట్రాక్టర్ లాగా ఉండాలా, ఇలా ఇంటరాక్టర్ లాగా ఉండాలా అని అనుకునేటట్టుగా మీ ఫ్రెండ్స్ అనుకునేటట్టుగా మీ బిహేవియర్ ఉండాలి. మీరు ఒక డిసిప్లిన్గా ఉండడం కానివ్వండి, మీ టీచర్లు చెప్పింది వినడం కానివ్వండి, మీరు ఒక వాటర్ పోతూ ఉంటే ఆ వాటర్ స్టాప్ చేయడంలో కానీ, ఒకరు ట్రాఫిక్ సరిగ్గా పాటించకుండా ఉంటే మీరు సరిగ్గా పోతే ఒక లైన్లు ఒకరి వెనకాల ఒకరు పాటిస్తూ నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మీరు పోతుంటే వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు పలానా ఇంటరాక్టర్స్ అండి, వీళ్ళు పలాని రోట్రాక్టర్స్ అని చెప్తే మిమ్మల్ని ఈ రోట్రాక్ట్లో చేర్పించినటువంటి ఆ స్కూల్ టీచర్కి కానివ్వండి, అదేవిధంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం వాళ్ళకి కానీ ఎంతో గౌరవంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ మీ ఫ్రెండ్స్కి కూడా, నేను ఈ మధ్య ఒక స్కూల్కి పోయాను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పనా మీకు, ఎన్సీసీ వాళ్ళకి చెప్పనా, వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి వేస్ట్ పేపర్ అంతా ఇలా మనం మామూలుగా ఏం చేస్తాం, మనకు సార్ ఒక టీచర్ ఉంటారు చదువుకుంటాం, తిని చింపాడు పారేస్తామా, వాళ్ళు ఈ పేపర్లంతా పెట్టున్నారు. ఏంటి వేస్ట్ పేపర్లు, మీరు రాసుకున్నటువంటి పేపర్లు, మీ పరీక్ష రాసినటువంటి పేపర్లు, మీ చదువుకున్న మీ టీచర్లు చెప్పినటువంటి పేపర్లు అన్నింటినీ ఒక దగ్గర పెట్టి
అన్ని ఆ స్కూల్ మొత్తంలో ఉన్న పేపర్ని అంతా ఒక రీసైక్లింగ్కి ఇచ్చి దాంట్లో వచ్చిండే నోట్బుక్ల్ని మీకన్నా ఇంకా బీదగా ఇంకా గవర్నమెంట్ స్కూల్కి పోలేని వాళ్ళు ఇంకా స్లమ్స్లో ఉన్న పిల్లలకి ఇచ్చారు. ఎంత గొప్ప విషయం ఆలోచించారు. మీరు ఏమి ఒక డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు మన డబ్బు ఖర్చు పెట్టాల్సిన మీరు చేసే సేవకి మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మీ ఇళ్లలో మీ దగ్గర పాత గుడ్డలు ఉండొచ్చు, మంచిగా శుభ్రంగా ఇస్త్రీ చేసి వాష్ చేసి వాటిని మీరు లేని వాళ్ళకి ఇవ్వచ్చు. మీకు అవసరం లేకుండా అంటే వాటిని ఒక మూల పెడతారు. ఎందుకు? ఎవరు వేసుకుంటారు వాటిని? మీకు కంఫర్ట్ లేని షూస్ ఎవరు వేసుకుంటారు? వాటిని శుభ్రంగా పాలిష్ చేసి మీ స్కూల్ దగ్గర పెట్టారంటే అవి లేని పిల్లలు వాటిని వేసుకుంటారు. అవునా కదా? మనకు అవసరం లేనిది వేరే వాళ్ళకి అవసరం ఉండొచ్చు. కాబట్టి మీ దగ్గర ఉన్న వాటిని మీరు ఇవ్వచ్చు. మీ దగ్గర సైకిల్ ఇచ్చి ఉంటారు, మీ దగ్గర పాత సైకిల్ ఎన్నో ఉంటాయి, మీరుండే అపార్ట్మెంట్లు ఎన్నో పాత సైకిళ్ళు ఉంటాయి. ఆ పాత సైకిల్ రిపేర్ చేసి దూరాభారం నుంచి వచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు అవునా? ఇవ్వచ్చా లేదా? ఇప్పుడు మీ సార్ చెప్తున్నారు, ఇంతకుముందు మాతో మాట్లాడేటప్పుడు 4-5 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు. మీరు 4-5 కిలోమీటర్ల నుంచి మీరు నడుచుకొని వస్తున్నారా? మీరు ఇంటరాక్ట్ కానీ రోడ్ నడుచుకొని వస్తున్నారా? స్కూటర్స్లో వస్తున్నారా? బస్సులో వస్తున్నారా? ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా? ఎందుకంటే సార్ చెప్పినప్పుడు ఆ మాట అంటే మీరు నిజంగా నడుచుకొని వచ్చేటట్టుగా ఉంటే మేము సైకిల్ ఇస్తామని చెప్దామని అనుకున్నాను. కానీ అలాంటి స్టూడెంట్స్ కాదు, బస్సులో వచ్చేటప్పుడు సైకిల్ అనవసరం. అవునా కదా? ఇక్కడ హాస్టల్లో ఉండేటప్పుడు అది అనవసరం. నాకు 3-4 కిలోమీటర్ల నుంచి వస్తున్నారంటే అందుకే ఎటుకులేని పోయాను. కానీ మీకు ఈరోజు క్లాసులు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. కానీ మాకు లైటు లేదు, చెట్టు లేదు, ఏమి లేదు. చింత చెట్టు గోడలు లేవు. వీధిలో పోయేవాళ్ళు అంతా కనిపిస్తూ ఉండేవాళ్ళు. కానీ జాగ్రత్తగా చదువుకునేవాళ్ళు. ఒకవేళ వాన పడతా ఉండింది అనుకోండి, 4 కిలోమీటర్లు నడుచుకొని మధ్యలో పంట కాలాలు వస్తే చడ్డీ తీసేసి ఆ చడ్డీ మీద పుస్తకాలు పెట్టుకొని ఆ టీచర్ చేయబట్టుకొని 5 కిలోమీటర్లు నడుచుకొని అటు సైడ్ పోయి ఆ ఊరు వస్తూ ఉండగా అప్పుడు మళ్ళీ చడ్డీ వేసుకొని పోయేవాళ్ళం. ఆ రోజు అలా పోయినాం కాబట్టి, ఆ రోజు అలా చదువుకున్నాం కాబట్టి మేమంతా స్కాలర్షిప్తో చదువుకున్నాం. మేము మా తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు. మా టీచర్కి 3,000 వస్తే నాకు 3,600 వచ్చేది స్కాలర్షిప్. చదువుకోవడంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే అటు సైడ్ వెనక్కి తిరిగి మాట్లాడుకోవడం, అటు సైడ్ చూస్తూ ఉండేట్టుగా మీ టీచర్ చెప్పేటప్పుడు మీరు చేస్తే కోసం ఈ 5 ఏళ్ళు సినిమాలు ఇంకొకటి లవ్లు అవన్నీ పక్కన పెట్టి చదువుకుంటే పైకి వస్తారు. పైకి వచ్చారంటే మీ వల్ల మీ కుటుంబం బాగుపడుతుంది, మీ తల్లిదండ్రులు బాగుంటారు, మీ వల్ల సంఘం బాగుపడుతుంది, మీ సంఘం వల్ల దేశం బాగుంటుంది. కానీ ఈ 5 ఏళ్ళు కానీ మీరు శ్రద్ధ పెట్టకుండా ఉంటే టీచర్ల చేతిలో లేదు, రోటరీ వాళ్ళ చేతుల్లో లేదు. మీ భవిష్యత్తు, మీ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీకు ఏది కావాలో మీరు నిశ్చయించుకోండి. మేము నిశ్చయించుకునేది మేము చెప్పేది కాదు. అర్థమైందా? అమ్మాయిలు మీరు కూడా మీరు సినిమాలు పోతారో, మీరు బ్యూటీ కేర్ క్లినిక్లు పోతారో, లిప్స్టిక్లు వేసుకుంటారో మీ ఇష్టం. కానీ చదువుకుంటే మాత్రం భవిష్యత్తు మీదే, మాది కాదు. మేము ఆల్రెడీ సన్సెట్ ఈజ్ గోయింగ్ ఆన్. మీది సన్ రైజ్. భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకోవాల్సింది మీరు, మేము కాదు. కానీ మీరు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని ఈరోజు రోటరీ ఇస్తున్నటువంటి ఉత్తేజంతో, ఆ ప్రేరణతో మీరు కూడా సమాజంలో ఎన్నో మందికి లేని వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తూ, చక్కగా బుద్ధిగా చదువుకుంటారని ఆశిస్తూ, మీకు ఇటువంటి అవకాశం ఇస్తున్న మన రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం వారిని అభినందిస్తూ, ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఖమ్మం రోటరీ ట్రస్ట్ మల్లాది వాసుదేవ్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నా తోటి సహచరులు మరి క్లబ్ యొక్క సెక్రటరీ సుధాకర్ గారు ఈ యొక్క మన సంస్థను ముందుకు తీసుకెళ్ళడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి లెజెండ్స్ మన ముందున్నారు. మీ అందరి ముందు నేను చాలా చిన్నవాడిని అయినా మీ అందరికీ కూడా
నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వాగతం చెప్తున్నా. అదేవిధంగా ఇంటర్వ్యూ సిస్టర్స్ కూడా మరి వారి యొక్క సహాయ సహకారాలు లేదే, లేడీ సహాయ సహకారాలు లేదే మనం ఏ పని కూడా ముందుకు పోలేము. ఎందుకంటే మనకి ప్రోత్సహించి వెలుగులకి ప్రోత్సహించే వాళ్ళు ఉంటేనే మనం ముందుకి ఏ విషయంలోనైనా ప్రగతి సాధిస్తాం అనేది జగనేగిరి సత్యం. దాన్ని ఎవరన్నా కాదన్నా అది జగనేగిరి సత్యం. కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ తరఫున మరియు ప్రత్యేకంగా నా తరఫున కూడా స్వాగతం చెప్తూ, మీ అందరికీ తెలుసు నేను పదవీ కాలం చేపట్టి జూలై 1 నుంచి డిసెంబర్ వచ్చేసింది. ఇంకొక 6 monthsలో నా పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది. సాధ్యమైనంత మేరకు నేను పదవి చేపట్టిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో మనం రోటరీలో మంచి మంచి కార్యక్రమాలు ఇప్పటివరకు చేసుకున్నాం. ఇక ముందు కూడా మీ చేతులతోటి మీ యొక్క సహకారంతో ఇక మనకున్న పీరియడ్లో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ, మనం ఫస్ట్గా మన క్లబ్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మనం మొట్టమొదటి ప్రోగ్రాం ఏదైతే ఉందంటే మనం రోటరీ డయాగ్నోస్టిక్ ఇంటర్వ్యూ సిస్టర్కి అందరికీ స్వాగతం, నమస్కారాలు. ఈ సంవత్సరం మనము జూలై నెల నుంచి చేసిన ప్రోగ్రాంలు అనేవి మేము ముందు పొందుపరుస్తున్నాము. 1-7 రోజున రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులుగా రోటరియన్ వల్లభనేని రామారావు గారు పదవీ స్వీకారం చేశారు. డాక్టర్ డే సందర్భంగా ఎం నాగేశ్వరరావు గారు, డాక్టర్ కె జయసూర్య గారు, డాక్టర్ మధువర్మ గారులని సన్మానించడం జరిగింది. చార్టెడ్ అకౌంట్గా సన్మానించడం జరిగినది. 6/7/25 నాడు ఈ రోజున వల్లభనేని రామారావు గారు అధ్యక్షులుగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కమ్యూనిటీ సెంటర్ నందు చేయటం జరిగినది. ముఖ్య అతిథిగా మరియు ప్రమాణ స్వీకారం డీజీగా రోటరియన్ పిలానీ గారిని వ్యవహరించారు. అసిస్టెంట్ గవర్నర్గా శ్రీమతి శ్రీ మహాలక్ష్మి గారు 6 సభ్యులతో నూతన ప్రమాణ స్వీకారం చేయించారు. 16/7 డాక్టర్ హేమా శ్రీనివాస్ రోటరీ క్లబ్ సాంప్రదాయ హైదరాబాద్ వారి జ్ఞాపకార్థం 12 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదములు బహుకరించడం జరిగింది. రోటరీ క్లబ్ సాంప్రదాయ ప్రతినిధులు శ్రీ రొటేరియన్ రమణ గారిని నాయకత్వం వహించారు. 26/7/25 జిల్లా గవర్నర్ గారి ఆదేశానుసారము 50 మంది విలువ గల వస్తువులు సమర్పించడం జరిగింది. దీనికైన ఖర్చు మొత్తం 60,000. దాతలు కాళ్ళ పాపారావు గారు, వల్లభనేని రామారావు గారు, దొడ్డిపినేని సాంబశివరావు గారు సహాయం చేసినారు. ఖమ్మం రోటరీ ట్రస్ట్ ద్వారా 120 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదములు ఉచితంగా పంపిణీ చేసినారు. అమెరికాలోని ఏకం USA గారు 5 లక్షల రూపాయల సహాయం చేసినారు. (31/7/25) రోజున ఖమ్మంలోని బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో 1500 నోటు పుస్తకములు పంపిణీ చేయడం జరిగినది. అదే రోజున ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 60 మంది పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు 2,000 నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగినది. దీనికైన ఖర్చు కాళ్ళ ఫౌండేషన్ పాపారావు గారు మరియు వల్లభనేని రామారావు గారు ఇచ్చినారు. 5/8/25 ఈరోజు రోటరీ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ నందు 105 మంది దివ్యాంగులకు రావులో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే అప్పటి నుంచి అడుగుతున్నాం మేము, ప్రెసిడెంట్ ఉండవయా అంటే సరే తన పాప 58th ఇయర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ ఉండటం కూడా గొప్ప విషయం. సున్నిత మనస్కుడు, మంచి ఫ్రెండు, ఉమాధరుడు రామారావు గారికి, మా సెక్రటరీ ప్రమిళార్జుని సుధాకర్ గారు, అట్లే సాంబశివరావు గారికి నకలు నాగేశ్వరరావు గారు 24/7 ఎప్పుడు బిల్లు పలుకుతూనే ఉంటాయి పాప ఆయన, అర్ధరాత్రి కూడా. మా నాగేశ్వరరావు గారు మోస్ట్ మా పెద్దలు, చార్టర్ మెంబర్ మా శాంతారావు గారు. పాప ఈ వయసులో కూడా ఆయన 50 ఏళ్ళ బట్టి ఆయన అటెండ్ కానీ కాన్ఫరెన్స్ లేదు డాక్టర్, లేదు. నెలలో ఆయన పిలిస్తే ప్రత్యేకంగా రాని మీటింగ్ లేదు. రెడ్డి గారు ఒకసారి అందరూ నించుంటే బాగుంటుంది సార్. కొత్త మెంబర్స్ అందరికీ ప్రసాద్ గారు,
ఎవరు యాక్టివ్ ప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇంక ఉండండి సార్ ఒకసారి ఉండండి. ఈ కొత్త మెంబర్లు ఉన్నారు సార్, మీరు నిలిచారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు పేరు చెప్పాలి మీరు అందరూ. లక్ష్మీనారాయణ గారు సెకండ్ జనరేషన్ సార్. హనుమంతరావు గారు తమ కొడుకు లక్ష్మీనారాయణ గారు. ఇంకేమన్నారు? హరి లేవే నువ్వు నాన్న, మీకు పర్వాలేదు, మాకు కొత్తే కదా. పురుషోత్తం గారు అట్లే భద్రాచలం నుంచి వచ్చారు మా దగ్గరికి సార్. నీ మెంబర్స్ అంది లేపవా నువ్వు? నాగపల్లి శ్రీనివాస్ గారు మీరు గ్రూప్లోంచి అవుట్ అయినారు ఎందుకో కానీ తెలియదు. అలా డాక్టర్ గారు, మధువర్మ గారు. అండ్ మాకు భద్రాచలం నుంచి కొత్తగా మాకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు సార్ రాజు గారు, చిన్నరాజు గారు. ఆయన అఫ్కోర్స్ పాత మిత్రుడే కానీ కొత్తగా మా క్లబ్కి వచ్చారు. వీళ్ళందరూ కూడా మాకు కొత్త జనరేషన్ సార్. వీళ్ళందరూ కూడా ఇంతమంది కొత్త వాళ్ళు చేరారు. అలానే మర్చి అలీం సాబ్ క్యా బయటతే ఆపు ఐసా అలీం సాబు ఇప్పుడు ఆయన రిటైర్, మన రంగారావుతో పాటు ఈక్వల్ రిటైర్ అన్నాడు. మొన్న క్యాంప్ పెడితే, డయాగ్నోస్టిక్ క్యాంప్ పెడితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 10 దాకా 4 గంటల పాటు చల్లో అది కూర్చొని మొత్తం పనిచేశాడు ఆయన కంప్లీట్గా. డాక్టర్ వసంత్ సంపత ఎవరు ఆయన పేరేంటి డాక్టర్ గారు? మన ప్రశాంత్ పాపం యూరాలజిస్ట్ ఆయన సార్, సూపర్ డిగ్రీ అయింది. సో ఆయన కూడా పనిచేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చొని అందరికి ఒకసారి మంచి జీవితమే కూడా రోటరీ ఇంటర్నేషనల్కి కానీ ఇండియాకి కానీ ఆలోచన కూడా రాలేదండి. షెల్టర్ ఫర్ షెల్టర్లెస్ అంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇద్దామని ఆలోచన లేని రోజుల్లో 70, 71, 72 ఆ ప్రాంతంలో ఇండియాలో, భారతదేశాల్లో కానీ రోటరీ ఇంటర్నేషనల్ కానీ ఆ టైంలో ఆలోచన లేని రోజుల్లో రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు కట్టిన సహకారంతో మన రోటరీ నగర్ కట్టారు 1973లో. ఎట్లా? రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు రూపాయి ఇవ్వాల, రోటరీ ఇంటర్నేషనల్ రూపాయి ఇవ్వాల, గవర్నమెంట్ వాళ్ళు ఒప్పించి ల్యాండ్ తీసుకున్నారు. అంతేనా కృష్ణ గారు? ల్యాండ్ ఇప్పించారు, ల్యాండ్ మొత్తం రోటరీ నగర్ అంతా. నాగార్జున గ్రాండ్ బ్యాంక్ వాళ్ళు ఒప్పించి బెనిఫిషరీస్కి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించారు గ్రాండ్ బ్యాంక్ వాళ్ళని. సో గ్రామీణ బ్యాంక్ వాళ్ళని ఆ గవర్నమెంట్ని టైఅప్ చేసింది రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం. ఏమండి చెప్తా. రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం అంటే ఎవరు? మధురబాబు గారిని చైర్మన్ ఉండేవారు దానికి, నాగార్జున గ్రాండ్ బ్యాంక్ చైర్మన్. వారు మనకి ఫస్ట్ ప్రెసిడెంట్, చార్టర్ ప్రెసిడెంట్. 50 ఇళ్ళు మొత్తం కట్టించిస్తే అవి వాళ్ళ రోటరీ నగర్ కాస్ట్లీస్ట్ ఏరియా సార్. మా దగ్గర ల్యాక్స్లో, కోట్లే ల్యాక్స్లో. ఇలాంటి సంఘటన మీరు ఇంకెక్కడా జిల్లాలో ఏ క్లబ్కు చూడదు. క్లబ్ పుట్టకముందే ప్రాజెక్ట్ చేస్తారు వీళ్ళు. క్లబ్ ఇంకా ఫామ్ కాకముందే ఒక ప్రాజెక్ట్ చేసి రోటరీ నగరం పెట్టారు, రోటరీ ఫామ్ చేశారు. దట్ ఈస్ ది గ్రేట్ అనమాట. రామారావు నేను చెప్పండి. సో ఇది ఒక అచీవ్మెంట్ సార్ మాకు. జ్ఞానప్రసూన అనుగ్రహంతో శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగి వీరు అపర జ్ఞాన విపాసి 1986లో ఈఎల్ఈపి మెడికల్ మెరిట్ స్కాలర్షిప్ సహకారంతో బెంగళూరు విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ మీద పిహెచ్డి పట్టడం జరిగింది. డాక్టర్ ప్రసాద్ గారు తన కెరీర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ స్కాలర్గా ప్రారంభించారు. తర్వాత ఆయన కెనియాలోని బ్రిటిష్ అమెరికన్ టొబాకో ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. వ్యవసాయ పరిశోధన మరియు విజ్ఞానం ఉత్పత్తుల్లో ఎగుమతులపై దృష్టి సారించారు. భారతదేశానికి తిరిగి వచ్చి తర్వాత ఆయన ఐటీసీ అంతర్జాతీయ విభాగంలో చేరారు. అక్కడ ఆయన అనేక విజయాలు సాధించారు. ఆసియా, యూరోప్ అంతర్ వ్యాపార సంబంధాలు విస్తరించారు. డాక్టర్ ప్రసాద్ గారు ఫుడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు రెజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఆపరేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. వారి నాయకత్వంలో అనేక ప్రశంసలు, అవార్డులు పొందారు. అందులో చాలా ఉన్నాయి. భారత ప్రభుత్వం నుండి ఎక్స్పోర్ట్ అవార్డు, 2001-2లో సిఏపిఎఫ్ఐ నుండి ఎగుమతి పనితీరుపై మొదటి అవార్డు, ఎగుమతుల్లో అత్యున్నత పనితీరుపై సమ్మర్ అవార్డు, హైదరాబాద్ కాంకర్ ద్వారా కంటైనర్ హ్యాండ్లింగ్లో మొదటి 10 మందిలో ఐసిడి అవార్డు సంపాదించారు. 2000 సంవత్సరం ప్రారంభించిన క్యాప్సిల్ నుండి అనేక చేయడం జరిగింది. లండన్లోని బిజినెస్ ఇనిషియేటివ్ డైరెక్షన్స్ మరియు నుండి అంతర్జాతీయ నాణ్యమైన బంగారు వర్గం మరియు ఇతర ప్రతిష్ట తీసుకున్నారు. అతని నాయకత్వంలో అనేక ప్రశంసలు దారితీసిన వాటిలో భారత ప్రభుత్వం నుండి
ఎక్స్పోర్ట్ హౌస్ సిస్టమ్ 2001-2 నుంచి క్యాప్సిల్స్ నుండి ఎగుమతి పనితీరుపై మొదటి అవార్డు, ఎగుమతుల్లో అచిమ పనితీరుకు సమన్ అవార్డు 2009లో, హైదరాబాద్లో కాంగ్రెస్ ద్వారా కంటైనర్ హ్యాండ్లింగ్ కోసం మొదటి జనరల్లో 1వ స్థానం, లండన్లోని బిజినెస్ ఇనిషియేటివ్ డైరెక్టర్స్ మరియు నుండి అంతర్జాతీయ నాణ్యత బృందం గోల్డ్ కేటగిరీ మరియు అనేక ఇతర ప్రత్యక్ష పథకాలు సంపాదించారు. డాక్టర్ ప్రసాద్ గారు రోటరీ ఇంటర్నేషనల్ అసాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. సేవ మరియు సమాజం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించి వివిధ పదవులను సమర్థంగా నిర్వహించారు. కళకళలాడుతాం చూడండి ఈ క్లబ్. అలాగ ప్రతిదినం మీటింగ్లో మీరు ఉన్నారంటే మేమంతా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఇంక వేరే దాని గురించి ఆలోచించు. ఇది పెట్టినారా, మైక్ ఉందా, నీళ్లు ఉన్నాయా, ఏంది బ్యానర్ ఉందా, ఇవన్నీ మేము చూసుకోనక్కర్లే, అంతా లేడీస్ చూసుకుంటారు. మా క్లబ్ సక్సెస్ ఏం తెలిసినా చెప్పనా, ఆడవారము. నిజమమ్మా. ఏ ఇంట్లో అయితే ఇంకా గట్టిగా తట్టుకోండి అమ్మా, కానీ హాఫ్ హార్టెడ్నెస్ నాకు ఇష్టమే ఉండదు. తడితే బాగా తట్టండి, లేకపోతే గమ్మున ఉండండి. ఎందుకంటే ఏదైనా హృదయ స్పందన ఎట్లా రావాలంటే స్పాంటేనియస్గా రావాలి, అంతేగాని ఐ లవ్ యూ అనకూడదు. లవ్ చేసినామంటే కౌగులించుకొని లవ్ యూ అనాలి, అంతే. ముందుకు పోతే వద్దా, వెనక పోతే వద్దా అని చేయకూడదు. తట్టే బాగా తట్టాలి. రెండోది, తట్టేది కూడా ఇలా తట్టద్దండి, ఇలా తట్టండి. ఎందుకంటే ప్రతి నర్వస్ మంచిది, దానికి ఇలా బాగా తట్టండి, మంచిది, మీకే మంచిది, నా కోసం కాదు, మీకే తట్ట. ఏమి ఇప్పుడంతా ఆ గొబ్బెమ్మలు అవే. ఈనాడు మన రోటరీ క్లబ్కి మన గవర్నర్ గానైనటువంటి అఫీషియల్ విజిట్కి ఇచ్చేసిన సందర్భంగా మరి రొటేరియన్స్ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోటరీ క్లబ్ యొక్క ఆవశ్యకతని, రోటరీ క్లబ్ యొక్క మరి ముందు చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు, సేవా దృక్పథము, దానికి సంబంధించి ఏ రకంగా ఇది కావాలనేటువంటిది ఇప్పుడు దాకా మన గవర్నర్ గారు చక్కటి సూచనలు సలహాలు ఇచ్చారు. మరి ముందు కూడా ఈ రోటరీ క్లబ్ ఖమ్మం ద్వారా మన రోటరీ కమ్యూనిటీ సెంటర్ నుండి అనేక మందికి, మన వికలాంగులకు ఎవరైతే ఉన్నారో యాక్సిడెంటల్గా కాళ్ళు పోగొట్టుకున్నట్టు వాడికి ఇక్కడ మన క్లబ్ ద్వారా రోటరీ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ నుండి అనేక మందికి ఇప్పటికే సుమారుగా 15,000 మందికి మరి కాళ్ళు, కృత్రిమ పాదాలు ఇవ్వటం జరిగింది. ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా జరగాలని, మరి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా రోటరీ కమ్యూనిటీ సెంటర్ ద్వారా రోటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా కమ్యూనిటీ సెంటర్, రోటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా మరి 50% మార్కెట్ రేట్ల కంటే తక్కువ రేటుకి మరి సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి సేవల్ని సద్వినియోగం చేసుకొని మన రోటరీ సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా మరి పురజనులందరినీ కూడా కోరుకుంటూ, మున్ముందు కూడా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలకి మా అందరి సభ్యులందరి సహకారంతో ఈ క్లబ్ని మరింత ముందుకి ప్రజలకు సేవా కార్యక్రమాల్లో ముందుండే విధంగా కృషి చేస్తానని నేను మనవి చేసుకుంటూ, మరి గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఈ సంవత్సరం కాబట్టి ఇంకా ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతాము. ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ క్లబ్ని తీసుకెళ్ళి ఈ క్లబ్ని మంచి 3150 జిల్లాలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ఈ క్లబ్ యొక్క మరి ప్రాధాన్యత పెరిగే విధంగా కృషి చేస్తామని ఈ రకంగా తెలియజేసుకుంటూ, ఈ క్లబ్లో ప్రతి ఒక్క మెంబర్ కూడా చాలా చక్కటి సహాయక సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖమ్మం పట్టణ పుర ప్రముఖులకు అలాగే మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను రోటరీ జిల్లా 3150కి గవర్నర్గా ఉన్నాను. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం క్లబ్కి గుడ్ విల్ విజిట్గా ఈరోజు రావడం జరిగింది. మా రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం వారు ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. వారు గత 50 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నటువంటి సేవలు, ముఖ్యంగా కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వడం, ఇది మా జిల్లాలోనే ఖమ్మంకు అట్లాగే కొత్తగూడెంకి పేరు వన్నె. రోటరీ మిత్రులందరికీ గర్వకారణంగా ఈ సెంటర్ పనిచేస్తూ ఉన్నది. దీనికి
ఎంత వ్యయ అయినా ఎంత ఖర్చు అయినా కూడా మా రోటరీ మిత్రులందరూ కలిసి వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు బయట దేశాల నుంచి చదువుకుంటున్నవారు వాళ్ళ మిత్రులతో అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా గత 38 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. ఇవే కాకుండా వీళ్ళు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రోటరీ అనే ఒక సంస్థ 220 దేశాల్లో 1905 సంవత్సరంలో స్థాపించబడి దాదాపు 1.5 మిలియన్ పీపుల్ దీంట్లో కమిటెడ్ వాలంటీర్స్గా ఉన్నారు. అందులో ఈ రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం వారు చేస్తున్నటువంటి సేవలు కూడా చూసి మరెంతోమంది మరింత మెంబర్స్ ఈ ఖమ్మం పట్టణ ప్రజలు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కానివ్వండి, ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మంలో సభ్యులుగా నమోదు చేసుకొని మీరు కూడా సంఘ సేవకు అంకితం అవ్వాలని, మీరంతా అవుతారని ఆశిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వల్లభనేని రామారావు గారు, అలాగే సెక్రటరీ సుధాకర్ బాబు గారు, అలాగే కోశాధికారి నాగేశ్వరరావు గారు, ఈ క్లబ్కు ఈ మధ్యనే సిఎస్ఆర్ ప్రాజెక్టు ద్వారా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డయాగ్నోస్టిక్ సెంటర్ని పెట్టారు. దాదాపు 18 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అయినది. దానికి ముఖ్యంగా మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లాడి వాసుదేవరావు గారు, అలాగే దొడ్డపనేని శ్యామశివరావు గారు, మరియు ఈ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క రొటేరియను సంఘానికి మనం ఏం చేస్తాం, ఏం చేయాలి అనే ఒక తాపత్రయంతో, అనే ఒక ఆతృతతో ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. కాబట్టి వీళ్ళందరినీ అభినందిస్తూ మీ అందరూ కూడా ఈ రోటరీ చేస్తున్న సేవలందరినీ మీ మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.